హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. ఈరోజు స్పెషల్ తెలంగాణ స్టైల్ పప్పుచారు. అందులోనూ పచ్చి చింతకాయ పప్పుచారు. మన స్టైల్‌లో ఒకసారి పప్పుచారు చేయండి. పెద్దలకి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ముందుగా పప్పుచారుకి కావలసిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. చింతకాయ, పచ్చిమిర్చి, ములక్కాడ, దోసకాయ, క్యారెట్, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర, కందిపప్పు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని 2 గ్లాసుల కందిపప్పును వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 గ్లాసుల కందిపప్పుకి 5 గ్లాసుల వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చింతకాయలున్నాయి కదా! వాటిని తీసుకొని క్లీన్ చేసుకోండి. చింతకాయ పైన బాగా రుద్ది క్లీన్ చేసుకోండి. అలా వాష్ చేయకుంటే దానిపైన ఉన్న పౌడర్ లాంటిది మనం చారు చేసినప్పుడు చారు మొత్తం నల్లగా అవుతుంది. అందుకని బాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న చింతకాయల్ని మరొక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు పప్పుని, చింతకాయల్ని రెండింటిని ఉడికించుకోండి. చింతకాయలు ఇలా పొట్ట పగిలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పొట్ట పగిలింది అంటే చింతకాయ పర్ఫెక్ట్‌గా కుక్ అయిందని అర్థం. ఇలా ఉడికిన చింతకాయల్ని ఒక స్ట్రైనర్‌లోకి తీసుకొని వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్న చింతకాయల్ని కాస్త చల్లారనివ్వండి. చింతకాయల్ని ఉడికించిన వాటర్ ఉంది కదా! అది వేస్ట్ చేయకండి. దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అలాగే పప్పుని కూడా ఉడికించుకొని మెత్తగా రుబ్బి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చింతకాయలు చల్లగా అయిపోయాయి. ఇప్పుడు చింతకాయల్ని ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతాయి. మనం చింతకాయల్ని ఉడికించిన వాటర్ ఉంది కదా! వీటిపైన వేస్తూ ఈ చింతకాయల నుండి రసాన్ని తీసుకోండి. ఇలా స్ట్రైనర్‌లో వేసుకొని వడకట్టుకోవడం వల్ల వేస్టేజ్ అంతా పక్కన ఉండిపోయి రసం మాత్రం నీట్‌గా వస్తుంది. అందుకని స్ట్రైనర్‌లో వేసుకొని వడకట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పెద్ద గిన్నెను తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోండి. ఇందులోనే 50 గ్రామ్స్ వరకి పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ములక్కాడ ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి. ఇందులోనే ఒక కప్పు వరకి క్యారెట్ వేసుకోండి. క్యారెట్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే ఒక దోసకాయను కట్ చేసి వేసుకుంటున్నాను. 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, అలాగే 5, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెచ్చాగా దంచి వేసుకోండి. ఇందులో వెల్లుల్లితోనే అసలైన టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇవి కాస్త ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకి పసుపుని వేసి బాగా కలుపుకోండి. పసుపు ముక్కలకి బాగా కలిసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న చింతకాయ పులుసుని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ చారు పొంగు వచ్చి మరిగే వరకు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చారుని మరిగించుకోండి. ఇలా చారు మరుగుతున్న టైంలో రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. చారు మరిగి ఇందులో ఉన్న వెజిటబుల్స్ 50% కుక్ అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేయండి. పప్పు బాగా కలిసే విధంగా చారుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పొంగు వచ్చే వరకు చారుని మరిగించుకోవాలి. చారు మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్న టైంలో కాస్త కొత్తిమీర చల్లి 5 మినిట్స్ వరకి మరిగించుకోండి. పప్పుచారు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా ఉంటుంది. పప్పుచారులో ఉన్న వెజిటబుల్స్ కూడా కుక్ అయింది అంటే పప్పుచారు పర్ఫెక్ట్‌గా రెడీ అయింది అని అర్థం. అంతే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులో వేయించిన పచ్చిమిర్చి వేసుకొని తినండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.